నందిని నందిని ఏంటి? ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నా. ఏ మీ ఆయన ఇంకా రాలేదా? రోజు లేట్ గానే వస్తారు, ఇంకా రాలేదే. మా ఆయన ఇలాగే లేట్ గా వస్తే ఓ చిట్కా పాటించానే. ఏంటది? ఇలాగే లేట్ గా వచ్చి తలుపు కొడితే వచ్చింది సుబ్బారావా వెంకట్రావా అన్నాను అంతే. రోజు 11ంటికి వచ్చి ఆయన 7ంటికి వచ్చి కూర్చుంటున్నాడే. అవునా? ఆ. సర్లేవే, ఇంట్లో పప్పు పెట్టాను, వెళ్ళేసి వస్తానే. అలాగేనే, నాకు పని ఉంది. నందిని నందిని వచ్చింది ఎవరు? బాబురావా అచ్యుతరావా? బాబురావా అచ్యుతరావునా? ఏమే నందిని, మీరా? ఈ బాబురావు అచ్యుతరావు ఎవరే? ఎవరు లేరులేండి. ఏం మాట్లాడతారో అర్థం కాదు. అది సర్లే గాని, హరినాథ్ కొడుకు పెళ్లికి వెళ్దాం అన్నారు కదా. నాకు వెళ్ళేంత ఓపిక లేదు, నువ్వు వెళ్తే వెళ్ళిపో. సర్లే, నేను వెళ్తాను. వెళ్ళి చావుపో. యావండి యావండి? ఎవరు? స్వరూపానా సావిత్రినా? స్వరూపన సావిత్రినా? ఏమండి ఏమండి? ఓ నువ్వా? ఈ స్వరూప సావిత్రి ఎవరు? ఈ బాబురావు అచ్యుతరావు ఎవరు? అదేం లేదు, అది ఉత్తినే అన్నాను. ఇది కూడా నేను ఉత్తినే అన్నాను. అది నిజం అయితే ఇది నిజం, అది అబద్ధం అయితే ఇది అబద్ధం. అర్థమైందా? మీ చిట్కాలు వంటిట్లో పాటించండి, మొగుడు మీద పాటించకండి. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. అర్థమైందా? నాకున్న బడ్జెట్ కి ఇంకో దాన్ని మెయింటైన్ చేసేంత స్తోమత నాకు లేదు. ఒకవేళ మనసు సహకరించినా పర్సు సహకరించదు. రోజు ఆఫీస్ నుంచి లేట్ గా వస్తుంటేను చిన్నిళ్ళు ఏమైనా పెట్టారేమో అని డౌట్. ఉన్నీళ్ళకే అతి కట్టలేక వస్తున్నాయి ఇక్కడ. నా మొగానికి చిన్నిళ్ళ అక్కడ తొందరగా ఇంటికి వెళ్తా అంటే ఎండి దొప్పుతాడు, లేట్ గా వస్తుంటే మీరు దొప్పుతారు. ఒక సామాన్య ఉద్యోగ జీవితం దొప్పించుకోవడానికి సరిపోతుంది ఇక్కడ. అరే మొగుడు లేట్ గా ఎందుకు వస్తున్నారని డౌట్ పడతారు, కానీ నా మొగుడు లేట్ గా వచ్చాడే అని జాలిపడరు ఎందుకే? ప్రపంచంలో ఎవరు క్వశ్చన్ వేసినా కూడా ఆనందంగా సమాధానం చెప్తారు. పెళ్ళం క్వశ్చన్ వేస్తేనే ఇరుచు పడతారు. ఏమిటో అది క్వశ్చన్ బట్టి కాదు, పెళ్ళాన్ని బట్టి ఉంటది అది. ఈ బాబురావు అచ్యుతరావుడ ఎవరిదో నాకు తెలుస్తుంది. చెప్తా చెప్తా, ఒక్కొక్కటి పుర్రె పగలు కొడతాను. ఏమనుకుంటున్నావు? నా కాపురంలో ఏమైనా ఎంటర్ అయితే ఏమే కావి తీసుకురా. నందిని నందిని ఇక్కడున్నావా? ఏం గోపాలం, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఏ నీ ఇంట్లో ఉండమంటావా? గోపాలం గారికి ఒళ్ళన్ని జోకులే. నీకు ఒళ్ళంతా సొట్టలే. ఏమే నందిని, మా ఆయన దుబాయ్ నుంచి బంగారు హారం పంపించాడే, ఎలా ఉంది? చాలా బాగుంది. అదేమిటోనే, ఆయన ఏం పంపించినా నీకు చూపించలేదనుకో, అసలు నిద్రే పట్టదనుకో. అవునులే, చూపించేంత వరకు నీకు నిద్ర పట్టదు, చూసిన తర్వాత దానికి నిద్ర పట్టదు, ఇవన్నీ చూసిన తర్వాత మొగుడికి నిద్ర పట్టదు. ఏమండి చూసారా దాని మొగుడు ఎంతెంత బంగారం పంపిస్తున్నాడో? దాని జీవితంలో బంగారం ఉంది కానీ శృంగారం లేదు అక్కడ. నా జీవితంలో శృంగారం ఉంది కానీ బంగారం లేదు. బంగారం లేని శృంగారం ఎందుకు? ఏం మనుషులే మీరు? మీకు అడిగింది ఇస్తే నా మొగుడు మన్మధుడు అంటారు, అడిగింది ఇవ్వలేదనుకో నా మొగుడు మగాడే కాదే అంటారు. నందిని నందిని, ఏంటి గోపాలం ఇంట్లో ఉన్నారా? ప్రతిదీ వచ్చి ఏం గోపాలం ఇంట్లో ఉన్నారా, గోపాలం ఇంట్లో ఉన్నారా అంటారంటే, నా ఇంట్లో నేను ఉండిపోతే ఎవరు ఉంటారు? నీ ఇంట్లో ఉన్నా, నా ఇంట్లో ఉంటా. అదే ఇంట్లో ఉంటేను ఇంట్లో ఉన్నారా అని అడిగానండి. నందిని నందిని, ఏం చేస్తున్నావే? బట్టలు ఉతుకుతున్నానే. 2017లో ఇలా స్విచ్ చేస్తే అలా బట్టలు ఉతికేసే వాషింగ్ మిషన్ ఉండగా నువ్వు ఇంకా బండ మీద బట్టలు ఉతుకుతున్నావే బట్టలు. మరేం చేయను, మీ అందరి జీవితాలు మెట్రో రైళ్లకు ఓ దూసుకెళ్తున్నాయి. నా జీవితమే గూడ్స్ బండ్లాగా గుతుకు గుతుకు గుతుకుమంటూ పోతుంది. అడగకుండానే అన్ని ఇచ్చేవాడనమ్మా మొగుడమ్మా. గోపాలం గారు మిమ్మల్ని ఏమనలేదు, ఫీల్ అయిపోకండి. అమ్మా మొత్తం చెప్పేసి గోపాలం నిన్నలేదు ఫీల్ అవ్వకండి అంటావా? అమ్మా నువ్వంటే సైలెంట్ గా ఉన్నావు, ఏదో వైలెంట్ ఏదో వాయిస్తావు, వాయించు. చెవిటి వాడికి చాగంటి ప్రవచనాలు గరికిపాటి ప్రవచనాలు చెప్పేం లాభంలే. మీ మాట చెప్పేమంటే చెవిటోళ్ళు అవుతున్నావు, ఊరికెవరు చెవిటోళ్ళు అవ్వట్లేదు ఇక్కడ. నందిని నందిని, ఇంకోటి వచ్చింది, ఇంక ఊపుకుంటూ వచ్చింది మళ్ళీ. గోపాలం నందిని లేదా? నందిని ఉంది కానీ ఈ పంది ఎవరని చూస్తున్నా. నేను గోపాలం పక్కింటి నిన్నుని. కూరలో వండే దోసకాయ ముక్కులో పెట్టుకుంటే గుర్తుపట్టలేకపోయా. ముక్కులో కాదు, కళ్ళ మీద పెట్టుకున్నా. ఎందుకో? చల్లగా ఉండాలని. మీరందరూ నా కాపురంలో చిచ్చులు పెడుతుంటే కళ్ళు చల్లబడట్లేదా? ఇంకా చల్లగా ఉండాలని కళ్ళకు దోసకాయ పెట్టుకోవాలి. గోపాలానికి వల్ల
కళ్ళంతా కామెడీనే. నందిని నా ఫ్రస్ట్రేషన్ చెప్తే కామెడీ ఉంది నీకు. ఏమే ఇంకో పంది ఎవరు వచ్చింది చూడు. ఏంటే నువ్వా? చెప్పు. ఏంటి ఈ ఫేస్ ఏంటి, ఐబ్రోస్ ఏంటి, జుట్టు ఏంటి? అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు కదా. మా ఆయన బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వడే. వాళ్ళు ఇవ్వరే, మనమే తీసుకోవాలి. జాబ్ నుంచి ఇంటికి రాగానే బట్టలు ఇప్పేసి బాత్రూమ్కి వెళ్ళగానే వెనక జేబులో తీసుకొని వెనకాలకి వేసుకొని వెనకాల నుంచి వెనకాలకి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. అవునా, వెనకాల నేను ఉంటానుగా. ఏం నేర్పుతున్నావు నువ్వు? నా పిల్లానికి దొంగతనం నేర్పుతున్నావే. భర్త జేబులోంచి డబ్బులు తీసుకోవడం పిల్లం ప్రథమ హక్కు. హక్కుకి కానీ డొక్కలు పెడతాను ఏమనుకుంటున్నావు? హక్కులతోనే ఉన్న బొక్కలు పూడ్చోలేక తెస్తున్నాం మేము. మీరు కొత్తగా హక్కులు సృష్టించకండి. హక్కు అంటే హక్కు. ఏమో ఆల్ఖైదా తీవ్రవాదులు ఇండియాలో ఎంటర్ అయినట్టు ఒక్కొక్కరు నా ఇంట్లో ఎంటర్ అవుతున్నారంటే బాంబులు వేయడానికి మీరు. ఏమ్మా ఎక్కడ దొరికారా నాకు మీరు? నా కాముకున్న నా పిల్లానికి కాలు దువ్వేటట్టు చేశారనుకో, తర్వాత తల దువ్వుకోవడానికి ఎంట్రికలు లేకుండా చేస్తానేమనుకుంటున్నావు? అమ్మా చాలా రోజుల తర్వాత ఒక జాతి జంతువులు మాట్లాడుకుంటే ప్రేమగా ఇలా నాకుంటూ మాట్లాడుకుంటాయి. ఈ జంతువులు ఏంటో ఎవరిని నాకిద్దామని మాట్లాడుకుంటాయి. నందిని, అయ్యో నందిని, మా ఆయన దుబాయ్ నుంచి టచ్ స్క్రీన్ పంపించాడే, చూసావా? జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్. మేమే ఫోన్ లో జూమ్ చేస్తే అన్ని కనబడతాయి, నీకు జూమ్ చేస్తే ఏం కనబడతాయి? ఏం మాట్లాడుతున్నావు గోపాలం? మాట్లాడుతున్నావు. ఇంకోసారి నా ఇంటికి నందిని గిందిని అనుకుంటా వచ్చావనుకో, నరికి పోగులు పెడతాను. అప్పటికి నాటకాలు తప్పుతున్నారు ఒకరొకరు. మొత్తం ఇది పరద చాటు ఉండే చేస్తుంది ఇది. నేను కొద్దిగా మార్కెట్కి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. నందిని 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 కొత్త గోపాలం మండుతుంది. మంటదా? నాకెంత మండాలా మీకు? ఇంకోసారి నా ఇంటిలో వచ్చిన నందిని పిలిచి నరికి పోగులు పెడతాను ఒక్కొక్కరికి. ఏమైనా దుప్పటి తీసుకురా. ఏమే నీ మెల్ల 2 గ్రాములు బంగారం కూడా లేదు కదే. ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు కదే. నీ జీవితానికి బ్యూటీ పార్లర్ కూడా లేదే. 2 గ్రాములు బంగారంలో కూడా లేదు కదా. వాషింగ్ మిషన్ కూడా లేదు కదే. ఏమైంది? వాళ్ళు ముగ్గురు కల్లోకి వచ్చారండి. వచ్చారా? ఏమన్నారు? నీ ఇంట్లో ఏమీ లేవు, కొనుక్కో అన్నారు. అన్నారా? ఏ ఎలక ముఖంలారా బయటికి రాండి ఒకసారి. ఏంటి గోపాలం అర్ధరాత్రి లేపుతున్నావు? మా ఆవిడ కల్లోకి వస్తున్నారంటే మీరు ఏం మాట్లాడుతున్నావు గోపాలం? అమ్మ ఏం మాట్లాడుతున్నా అంటావేంటి? పగలు ఇంట్లో వస్తారు, ఆవిడ కల్లోకి వస్తారు. నన్ను బతకనివ్వరా? దీనికి ఒకటే సొల్యూషన్. మిమ్మల్ని ఏమే నేను 15 సంవత్సరాలు జైల్లోకి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. ఎందుకండి? వీళ్ళు ముగ్గురు చంపేస్తాను. 30 సంవత్సరాల కిందట నా జయప్రద బేగం బజార్కి వెళ్ళి గాజులు తీసుకొస్తా అని చెప్పి వెళ్ళింది. నేను బేగం బజార్ తో పాటు చైనా బజార్లు కూడా వెతికి నేను బజార్ పాలయ్యాను, కానీ అది మాత్రం ఎక్కడ దొరకలా నాకు. ఎప్పటికైనా నా జయప్రద నాకు దొరుకుద్దని నా చిన్న ఆశతోనే బతుకుతుంది. బ్రదర్, నా జయప్రద నీకు ఎక్కడైనా కనబడిందా? నీకు నా శ్రీదేవి ఆడైనా కనబడిందా? నువ్వు కూడా నాలాగే వెతుకుతున్నావా? 30 సంవత్సరాల నుంచి అడగతానే ఏమన్నా నేను. 30 సంవత్సరాల నుంచి. నీ పేరేంటి బ్రదర్? ప్రేమాభిషేకం. నీ పేరేందే? స్వయంవరం. అవునా? ఇదేంది చాలా బొక్కలు ఉంటాయి, మరి ఇదేంది చాలా పెద్దది నెట్టుంది. ఏంది ఆ చరిత్ర? నా శ్వాస నా ధ్యాస దీని మీద ఉన్నప్పుడు శాల్వాకి ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, మా గల్లీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్?
నీకేమైనా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా నాలాగా? అది ఎండాకాలం, మొదలేమో మామిడికాయల సీజన్. నెల్లూరులోని సౌటూరు నుంచి నా బామర్ది వెంకటేశ్వరలో 2 గంపల రసాలు 2 గంపల బంగిన పుల్లి మామిడి పుల్లి పంపించినాడు. ఫ్రీగా వచ్చాయి కదా అని తేరగా తిన్నాను. అలా హీట్ వల్ల నా నోట్లోంచి బ్లడ్ వస్తుంటే అది చూసి నా నవ్వరు నీకు క్యాన్సర్ ఉంది అనింది. అయ్యో అది క్యాన్సర్ కాదు అని ఆన్సర్ చెప్పే లోపే వెళ్ళిపోయింది. అయినా బ్రదర్ నీకు మాట చెప్పాలా, ఈ ఆడవాళ్ళు ఎవరు క్లారిటీగా మన మాట చెప్పేది వినకుండా వెళ్ళిపోతారు. ఎందుకనే? మగవాళ్ళు త్వరగా అర్థం చేసుకుంటారు, ఆడవాళ్ళు త్వరగా అపార్థం చేసుకుంటారు. అందుకే బ్రదర్ ఈ నోట్లోంచి వచ్చిన బ్లడ్ హీట్ వల్లే వచ్చింది, క్యాన్సర్ వల్ల కాదు అని చెప్పడానికి 30 సంవత్సరాల నుంచి కనీసం ఖర్చుతో కొడుతున్నాడు. చూడు గడ్డగట్టుకుపోయింది. అందుకనే దానికోసం గల్లీ 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 ఢిల్లీ వరకు 30 సంవత్సరాల నుంచి వీధి కుక్కలా వెతుకుతున్నాను బ్రదర్. మామిడికాయ పండించినోడు బాగానే ఉన్నాడు, మామిడికాయ పంపించినోడు బాగానే ఉన్నాడు, మధ్యలో తిన్నోడుకే మాడిపోయింది అనమాట. మాకంటే డిప్తారా వేసుకొని వస్తున్నావు, నువ్వెవడు బ్రదర్? రజనీని ప్రేమించిన మజ్నూని. ఆ రజనీ నేను గజనీ చేసిందనమాట. అవును బ్రదర్. మన 3 సినిమాలు హిట్ అయ్యాయి, కానీ మన 3 జీవితాలే ఫట్ అయిపోయాయి బ్రదర్. ముగ్గురం కలిసి మందు తాగుతాం. మందా? రజనీ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మందు మానేశాను బ్రదర్. ప్రేమికులకు 3 ప్రాపర్టీస్లు ఉంటాయి. 1 శాలువా, 2 మందు, 3 కుక్క. ఈ స్టేజ్ మీద జంతువులకు అలవలేదు కాబట్టి ఇక్కడ ఉన్న జంతువు అనుకుని మందు తాగుదా. అయినా నేను మందు తాగను బ్రదర్. ఒక రైతు మనల్ని మందు పంపించడానికి ఎంత కష్టపడతారో తెలుసా? ముందు ద్రాక్ష తోట వేస్తాడు. ద్రాక్ష తోట వేసిన తర్వాత ఆ ద్రాక్ష నల్లబడేంత వరకు రైతు ఆ ద్రాక్షని చూస్తూనే ఉంటాడు. చివరికి ద్రాక్షలు నల్లబడతాయి. నల్లబడిన తర్వాత ఆ ద్రాక్షని తెంపి కాళ్ళ కింద వేసి కస తొక్కి రసం తీస్తాడు. ఆ రసం తీయడానికి ఆ రైతుకు రసం ఎంత కారుతుందో తెలుసా? చివరికి రసాన్ని మగ్గబెట్టి ఒక సీసాలు వడబోసి సీసాలు పగలకుండా పగిలిన మన గుండెల్ని పంపించడానికి రైతు అంత కష్టపడితే మందు తాగనంటావా? ఇదేనా నువ్వు రైతుకి ఇచ్చే మర్యాద? అవును సోయవరవా, నాకు చిన్న డౌట్ ఏమనుకో కదా, ఎంత గొప్ప మెసేజ్ తాగుబోతులు తెలిసిదా? ఎవరికి తెలియదు. ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. నువ్వు ఇలా తాగుతుంటే ద్రాక్ష తోట పండించే రైతు కళ్ళలో నాకు ఆనందం కనబడుతుంది. స్లోగా తాగు మజన, స్లోగా తాగు. తాగని స్వయంవరం, నాకు రైతు విలువ ఇప్పుడే తెలిసింది. నువ్వు రైతు విలువ తెలిసి ఉంది చాలు. ఇటు ఇక్కడ ఇద్దరం ఉన్నాం. ఇంకా స్వయంవరమా, కేవలం ఆ రోజు నాకు నోట్లో నుంచి వచ్చింది బ్లడ్ హీట్ వల్లే, క్యాన్సర్ వల్ల కాదు స్వయంవరమా. ఒకవేళ నాకు క్యాన్సర్ ఉందనుకో, లవర్ అన్నప్పుడు నాకు దగ్గరుండి సేవ చేయాలి గానీ చెప్పా పెట్టకుండా చెక్కేస్తుంది. చెక్క మొక్కుందా? ఒంట్లో డబ్బులు ఉంటేనే ముందుకొస్తారు, ఒంట్లో జబ్బు ఉంటే వెనక్కి వెళ్తారు. చూసినవా స్వయంవరమా, మనం ఇంత బాధలో ఉంటే రాళ్ళల్లో ఇసుకల్లో పాటేసుకున్నాడు ఎమితి ఎట్ట కొలుకుతున్నాడు చూడు. కొన్ని రోజులైతే అదే రాళ్లతో అదే ఇసుకతో వాడికి సమాధి కడతదని ఆ దరిద్రుడికి తెలియదు. స్వయంవరం, మందు అయిపోయింది, నాకు మందు కావాలి. వీడేంటి ప్రేమాభిషేకం? మందు తాగనని చెప్పి మనకంటే ఎక్కువ వీడే తాగేస్తున్నాడు. గల్లీలో ఒక షాప్ ఉంది, దాంట్లో నా ఖాతా ఉంది. నా పేరు చెప్పి ఒక బాటిల్ తెచ్చుకోండి. ఎన్ని కనబడితే నాకు కొంచెం చెప్పు, పట్టుకొచ్చి. ఏదైనా శ్రీదేవి కనబడితే నేను చెప్తాను. లేదు ఇది కూడా బాగానే ఉంది, శ్రీదేవి లవర్ కూడా బాగానే ఉంది. ఇది నా జయప్రదలా ఉంది. జయప్రద స్వయంవరం, బేగం బజార్కి వెళ్ళి గాజులు కొనుక్కొస్తా అని చెప్పి ఇప్పుడు వచ్చావా జయప్రద? 30 సంవత్సరాల క్రితం గాజులు కొనుక్కొని నీ దగ్గరికి తిరిగి బయలుదేరాను స్వయంవరం. కానీ దారి మధ్యలో వర్షం పట్టుకుంది. ఆ వర్షంలో ఒంటరిగా తడుస్తున్న నాకు ఒక వ్యక్తి గొడుగు పట్టాడు. అతను గొడుగు పట్టిన నేను చెల్లించలేదు స్వయంవరం. కానీ ఈ మాయదారి చలే నేను చెల్లించేలా చేసింది. ఏం చేసింది? అతను హద్దుకునేలా చేసింది. దాని తర్వాత? పిచ్చి స్వయంవరం, హద్దుకున్న తర్వాత ఏమవుతుంది? చలి తగ్గిపోయింది. చలి తగ్గింది. దాని తర్వాత? కుమారి జయప్రద కాస్త శ్రీమతి జయప్రదగా మారిపోయింది. శ్రీమతి జయప్రదగా మారడమే కాకుండా 2 పిల్లలకి తల్లిని కూడా చేసింది. జయప్రద ఏం మనిషివే నువ్వు? కాసేపు చలిని కూడా ఓర్చుకోలేకపోయావే నువ్వు? 30 సంవత్సరాల నుంచి నా మీద నుంచి ఎన్ని చలి కాలాలు వెళ్తున్నాయో, ఎన్ని ఎండ కాలాలు వెళ్తున్నాయో, ఎన్ని వర్ష కాలాలు వెళ్తున్నాయో తెలిసే? నా మనసు సున్నితమైన అరిటాకు లాంటిది స్వయంవరం. అరిటాకు లాంటిది కాబట్టి అరిటాకు మీద ఇంకోటి వచ్చి పెరుగు, అన్నం, రసం, సాంబార్ వేసుకొని చుర్రుకొని తింటున్నాడు. తినే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసింది అంటారు కదా, అందులో మనం ఏం చేయగలం? సమాధానం చెప్పమంటే సామెతలు చెప్తా ఉంటే సమసమకుందానా?
సారీ స్వయంవరం. ఇంట్లో మా ఆయన ఒంటరిగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. 30 సంవత్సరాల తర్వాత కలిసిన కూడా 30 సెకండ్లు కూడా మాట్లాడలేకపోతున్నావు అంటే నాకు అర్థమైంది నీకు ఇంకా చలి తగ్గలేదని. అది హ్యాండ్ ఇచ్చిందని నేను బాధపడుతుంటే దాని హ్యాండ్ పట్టుకొని పాటల మీద పాటలు పాడుతున్నావు అంటారు దరిద్రుడా. వీడెవడో గాయపడ్డ పక్షిలా ఉన్నాడు, వీడితో మనకే పదాడాలి. నేను గాయపడిన పక్ష? అరే దరిద్రుడా, చేతుకున్న వాచ్ మనది, టైం మనది కాదు. ముందు తీసుకొచ్చినాం. ఒక బాటిల్ తేమంటే 2 బాటిల్ తెచ్చారేంటి మజ్ను? రైతు కళల్లో ఆనందం చూద్దామని 2 తీసుకువచ్చినాం స్వయంవరం. మేమా బిల్లు నాది, చూడలా తప్పలేదు. ముగ్గురం కలిసి న్యాయం చేద్దాం. ఇటు నా గ్లాస్ లో కొంచెం మందు పోయండి భయ్యా. నేను ఎక్కడో చూసానే. ఇందాక రాళ్లల్లో ఇసుకల్లో సాంగ్ వేసుకుని పోయింది నేనే భయ్యా. ఓహో నువ్వా? నీకు కూడా చాలా పడుతుంది అనుకున్నా, కానీ ఇంత త్వరగా పడుతుందో అనుకోలేదురా నేను. రజని, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు రజని? ఏయ్, దరిద్రుడా, వాడు రజని కాదురా. అరే నువ్వు కొద్దిగా దూరం జరిగి కూర్చోవడం బెటర్. అడి జరుగు, లేకపోతే నిన్నే రజని అనుకుని అన్ని చేసేటట్టున్నాడు. ఇంతమంది తరాలలో ఇసుకలో పాట పాడుతుందిరా ఇది. వాడిని పరిచయం చేసింది నేనే భయ్యా. వాడు పరిచయం అయ్యాక నన్ను పక్కన పెట్టి వాడితో వెళ్ళిపోయింది భయ్యా. నీ సిమ్ కి వాడు రీఛార్జ్ చేసుకుంటున్నాడు అనమాట. స్వయంవరం. మళ్ళీ వచ్చింది ఎందుకు? జయప్రద, జయప్రద, స్వయంవరం. జయప్రద. స్వయంవరమా? నిజంగా నాకు క్యాన్సర్ లేదు. ఆ రోజు మామిడికి వెళ్ళి ఎక్కువ తినేసానా? ఎందుకురా నన్ను చంపుకొని తింటావు? నీకు లేదని తెలుసా? ఇంతకీ ఇతను స్వయంవరం. అప్పట్లో నువ్వు టార్చర్ పెట్టావు, ఇప్పట్లో ఈ టార్చర్ పెడుతున్నాడు. టార్చర్ మాత్రం ఉంటుంది నాకు. నిజంగా నాకు క్యాన్సర్ లేదు మే. అది ఉన్నట్టుండి నిజ గారి మామిడికాయ సగుటూరు. ఇంటికెళ్ళి బాగా ఆలోచించాను స్వయంవరం. గొడుగు పట్టినందుకే అతనితో అడుగులేశాను. కానీ నా కోసం 30 సంవత్సరాలుగా ఎదురు చూసిన నీ కోసం నీతో కలిసి అడుగు వేయాలని అనిపించింది. అందుకే నీతో కలిసి బతకడానికి వచ్చేసాను స్వయంవరం. నా కోసం వచ్చావా? అవును స్వయంవరం. నా కోసం నువ్వు వచ్చావా? అవును స్వయంవరం. నా కోసం జయప్రద వచ్చిందా? ఇది కళ నిజమా? నా కోసం జయప్రద, నాకెంత సంతోషం. జయప్రద. స్వయంవరమా? 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 నా నాయనా. జయప్రద గారు, మీరు రాకపోయినా బాగుండేది. మీరు వచ్చినాడు సంతోషంతో సడన్ గా పోయినాడు జయప్రద గారు. సంతోషపడతాడు అనుకున్నాను కానీ సంతోషంతో పైకి పోతాడు అనుకోలేదు. ఆయన ఈ మొగాలు ఎప్పుడు ఇంతే, ఎవరికి ఏం అర్థం కాదు. వచ్చిన ప్రాబ్లమే, రాకపోయినా ప్రాబ్లమే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? బతుకున్నప్పుడు ఒక్కసారైనా పువ్వు ఇవ్వ, ఒక్క పువ్వు ఇవ్వ, ఒక్క పువ్వు అనేవాడు. చివరికి ఇదే పువ్వు గత అవుతుందని అసలు అనుకోలేదు. మీకు మాట చెప్పాను స్వయంవరమా, నాకు క్యాన్సర్ వల్ల రాలే ఈ బ్లడ్. మామిడికాయలు తిన్నానా, ఆ హీట్ వల్ల వచ్చింది స్వయంవరమా. స్వయంవరమా ఇందాక చచ్చిపోలేడురా, ఇప్పుడు చచ్చిపోయాడురా. అయ్యా, స్కిట్ ముందు నుంచి అన్ని ఆరాలు వేశారు కదయ్యా. మా ఓడు స్వయంవరం పోయినాడు, ఒక్క ఆరారు ఏంటయ్యా? తన స్కిట్ లో ప్రతిసారి ఆరారుని ఆరాధించేవాడు. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఒక్కసారి ఆరారేయండి అయ్యా.